పడుతున్నాను. మరి లూకా సువార్త 15వ అధ్యాయంని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు, అక్కడ 3 భాగాలుగా మనం చూస్తున్నామండి. ఒక భాగంలో మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి ఉంటుంది. రెండవ భాగంలో మనం చూసినట్లయితే ఆ యొక్క జారిపోయిన నాణెం గురించి మనం చూస్తున్నాము. మూడవ భాగంలోకి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తున్నాం. ఈ 3 భాగాలను మనం చూసినట్లయితే మరి చాలా మంది మూడవ భాగంలోకి మనం వస్తాము. మరి చాలా మంది తప్పిపోయిన కుమారుడు గురించి మనం చిన్నప్పటి నుంచి కూడా మరి సండే స్కూల్‌లో ఆ యొక్క వాక్య భాగాన్ని నేర్చుకుంటున్నాం. ఆ కుమారుడు తప్పిపోయాడు, చెడ్డవాడు, మంచివాడు కాదు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇంతసేపు ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మీకొక క్వెషన్ ఏస్తాను. మరి పెద్ద కుమారుడు మంచివాడా? చిన్న కుమారుడు మంచివాడా? అని ఆలోచన చేస్తే చాలా మంది ఏమంటారండి? మరి పెద్ద కుమారుడే చాలా మంచివాడని చెప్పి అంటూ ఉంటారు కదా! మరి ఈరోజు తప్పిపోయిన కుమారుడిని కొన్ని విషయాలను మనం నేర్చుకున్నట్లయితే, ఈరోజు పెద్ద కుమారుడు గురించి మీతో మాట్లాడాలని చెప్పి నేను ఆశపడుతున్నా. ఆ వాక్య భాగం అంతా కూడా నేను చదువుతున్నప్పుడు ఎంతసేపు ఆ తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు, తప్పు చేశాడు, తండ్రికి విరోధంగా అయ్యాడు, తండ్రికి ఆయాసకరంగా అయ్యాడు. కాబట్టి తన ఆస్తిని పంచమని చెప్పి తండ్రి దగ్గర ఫోర్స్ చేశాడు. ఆ తండ్రి తన ఆస్తినంతటిని కూడా ఆ యొక్క కుమారుడికి రెండవ కుమారుడికి రావాల్సిన ఆ యొక్క ఆస్తి అంతా కూడా పంచి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా మరి 15వ అధ్యాయము లూకా సువార్త 11-32 వచనాల వరకు మనం చూసినట్లయితే, మరి 11 నుంచి మరి 25 వరకు 24 వరకు చిన్న కుమారుడు యొక్క మరి విశ్లేషణ గురించి మనం చూస్తున్నాము. అలాగే 25 నుంచి మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు గురించి మనం అక్కడ చూస్తున్నామండి. మరి ఇక్కడ వాక్య భాగాలను మనం కరెక్ట్ గా ధ్యానం చేసినట్లయితే, మరి చిన్న కుమారుడు విషయంలో తప్పిపోయిన ప్రాడిగల్ సన్ అంటాం. తప్పిపోయిన కుమారుడు విషయానికి మనం వచ్చినట్లయితే, ఈ యొక్క కుమారుడు ద్వారా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. పెద్ద కుమారుడి యొక్క గుణం ఎలాంటిదనేది ఈరోజు మన టాపిక్. ఈ యొక్క పెద్ద కుమారుడి దగ్గరికి వెళ్లే ముందు మొట్టమొదటిగా ఈ యొక్క చిన్న కుమారుడి దగ్గరికి, తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వెళ్దాము. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ 5-10 మినిట్స్ మీతో షేర్ చేసుకొని తర్వాత మరి పెద్ద కుమారుడి దగ్గరికి వచ్చేద్దాం. 11వ వచనం నుంచి మనం ధ్యానం చేసినట్లయితే, మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టానంటండి. 2 కుమారులు ఉంటున్నారు. ఆ 2 కుమారులలో మరి చిన్న కుమారుడు ఏమంటున్నాడు, తండ్రి నా ఆస్తిని నాకు పంచిపెట్టేసి అని చెప్పి అన్నప్పుడు, తన తండ్రి మరి ఆ టైంలో మరి ఇక్కడ బైబిల్‌లో అయితే రాయబడలేదు. కానీ ఆ టైంలో ఆ తండ్రి ఆ యొక్క చిన్న కుమారుడి విషయంలో ఎంతో బాధపడి ఉంటాడు. ఎంతో వేదన పడుంటాడు. ఎంతో దుఃఖపడి ఉంటాడు. బుజ్జగించుంటాడు. వద్దురా, మరి ఈ యొక్క ఆస్తిని నీకు ఎప్పటికి కూడా ఈ ఆస్తి నీదే, కానీ బయటికి వెళ్తే ప్రపంచము బాగోలేదు కాబట్టి దయచేసి నువ్వు వెళ్ళకూడదని ఆ టైంలో తండ్రి తన కుమారుని ఎంతగానో బ్రతిమలాడిన సందర్భాన్ని నేను గమనిస్తున్నాను. నేను వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అదంతా కూడా ఈ చిన్న కుమారుని గురించి బైబిల్ ప్రస్తావిస్తుంది. కొద్ది వరకు మాత్రమే తెలియజేస్తుంది. ఒకవేళ చిన్న కుమారుని తండ్రి ఎంతగా బ్రతిమలాడాడో ఆ యొక్క విశ్లేషణ అంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో లిఖించినట్లయితే ఈ లూకా సువార్త అనేది సరిపోదండి. ఆలోచన చేద్దాం. అంతగా తండ్రి ఆ టైంలో తన చిన్న కుమారుని బ్రతిమలాడుండొచ్చు. వద్దు నాన్న, బయట ప్రపంచం బాగోలేదు కాబట్టి నీ ఆస్తి నీకే ఉంటుంది, కానీ నీవు బయటికి వెళ్ళొద్దు అని చెప్పి మరి ఆ యొక్క తండ్రి ఆ యొక్క కుమారుని ఎంతగానో వేడుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుడిని ఆ తండ్రి ఎంతగానో వేడుకున్నాడు. ఎందుకంటే ఆ ఇద్దరు కుమారులని ఆ తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ కుమారులు తప్పిపోకుండా, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండటానికి ఆ తండ్రి ఆ చిన్న కుమారుని ఎంతగానో బ్రతిమలాడిన సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. చూద్దాం. నెక్స్ట్ లైన్ లోకి వచ్చినప్పుడు, ఆ తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడంటండి. హల్లెలూయా. ఏం చేశాడంటండి, తన తండ్రి బ్రతిమలాడినప్పటికీ కూడా, వేడుకున్నప్పటికీ కూడా బయట పరిస్థితి బాగోలేదు, లోకంలో పడిపోతే నిన్నెవ్వరు కూడా లేవనెత్తలేరు కాబట్టి నువ్వు వెళ్ళటానికి అవకాశం లేదని తండ్రి బ్రతిమలాడినప్పటికీ కూడా మరి నిజంగా ఆ తండ్రి మాట కూడా లెక్క చేయకుండా ఆ కుమారుడు ఆ యొక్క రావాల్సిన ఆస్తిని ఏం చేస్తాడంటండి, సమకూర్చుకున్నాడంటండి. సమకూర్చుకొని ఎక్కడికి వెళ్ళాడంట, దూర దేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అండర్లైన్ చేసుకోండి. దూర దేశమునకి ఆ కుమారుడు వెళ్ళిపోయాడంటండి. దేవునికి దూరంగా వెళ్ళిపోవడము, వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడము, ప్రార్థన జీవితంలో దూరంగా అయిపోవడము. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ దూరదేశమునకు ఆ చిన్న కుమారుడు ఆ సమస్తమును కూర్చుకొని వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ టైంలో ఆ తండ్రి మనస్సు ఎంత బాధపడి ఉంటదో ఒక్కసారి తండ్రి ప్లేస్ లో మీరుండి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సోదర. ఆ కుమారుని మీద ఎంత ప్రేమను చూపిస్తున్నాడు అనేది ఈరోజు తండ్రులుగా మనం ఆలోచన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదర, బైబిల్ ఆ తండ్రి ప్రేమను గురించి వివరించలేకపోయింది. ఆలోచన చేసి అంత గొప్ప ప్రేమ ఆ తండ్రి. నా ప్రియ సహోదరి సహోదర, వాక్యం వింటున్న మనము పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు.
ఆ తండ్రి నిజంగా ఎంత వేదన పడుంటాడు. ఆ ఆస్తిని అంతటిని పంచిచ్చాడు. ఆ యొక్క టార్చర్ భరించలేక, ఆ బాధను భరించలేక, ఆ ఆస్తిని అంతటిని సమకూర్చుకొని దూరదేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. వెళ్ళి ఇంకా తిరిగి రాని దేశాలకి వెళ్ళినట్లుగా, తిరిగి రాని ప్రాంతంలోకి వెళ్ళినట్లుగా మనం అంత ఆస్తిని తన తండ్రి తన కుమారుడు కోసం దాచిపెట్టాడండి. హల్లెలూయా! ఆ ఆస్తిని అంతటిని కూడా సమకూర్చుకొని దూరదేశము ప్రయాణమైపోయాడంట. ఆలోచన చేసాం నా ప్రియ సహోదరి సోదరా. ఈరోజు దేవునికి దూరంగా నువ్వు వెళ్ళిపోతున్నావేమో, వాక్యానికి దూరంగా నువ్వు జీవిస్తున్నావేమో, ప్రార్థనకి నువ్వు దూరంగా జీవిస్తున్నావేమో, బాప్తిజం తీసుకొని దేవునికి నువ్వు దూరంగా ఉన్నావేమో, పేరు మార్చుకొని నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో ఆలోచన చేయన ప్రియ సహోదరి సోదరా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా వాక్యం ద్వారా మనం సరిచేయబడాలి. వాక్యం వినడమే కాదు, వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా! ఆ విధంగా ఆ యొక్క చిన్న కుమారుడు దూరదేశంకి వెళ్ళి వద్దాం, కింది లైన్కి వచ్చేద్దాము. ఆ దూరదేశమునకు వెళ్ళిన తర్వాత అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసింది. అక్కడ అండర్లైన్ చేసుకోండి. దుర్వ్యాపారము, బ్యాడ్ బిజినెస్ లో పడిపోయాడు. దుర్వ్యాపారము అనగా బ్యాడ్ బిజినెస్ లో, ఆయనకు సరిపడని బిజినెస్ లో ఆయన ఏం చేశాడంటండి, ఆ యొక్క తన ఆస్తిని తన తండ్రి ఆ యొక్క చిన్న కుమారుడు కోసం ఏదైతే కష్టపడ్డాడో ఆ కష్టపడ్డ దాన్ని బలవంతంగా తన తండ్రి చేతిలో నుంచి తీసుకొని దూరదేశమునకు వెళ్ళిపోయి ఆ కుమారుడు మంచి దాని కోసం ఖర్చు పెట్టాడండి. ఆలోచన చేయన ప్రియ సహోదరుడు, పాయింట్ క్యాచ్ చేయండి. ఆ మంచి దాని కోసం ఖర్చు పెట్టాడు. వాక్యం సెలవిస్తుంది దుర్వ్యాపారము కోసము దాన్ని ఆస్తినంతటిని కూడా ఖర్చు పెట్టేశాడంటండి. ఈరోజు డబ్బునంత వరకు ఆ యొక్క చిన్న కుమారుడు చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ యొక్క డబ్బు ఖర్చు పెట్టేంత వరకు ఫ్రెండ్స్ అతనితో ఎంజాయ్ చేశారు. ఈరోజు ఈ దుర్వ్యాపారంలో, చెడు స్నేహంలో పడిపోయి, చెడు వ్యసనాలకు పడిపోయి ఏం చేశాడండి, ఆస్తినంతటిని కూడా వ్యర్థపరచాడంట. వాక్యమునంతటిని కూడా వ్యర్థపరచాడంట. దేవుని నామమునకి అవమానము తీసుకొచ్చాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఈరోజు క్రైస్తవత్వం తీసుకున్నాం కదా, ఒక పేరు మార్చుకున్నాం కదా, దేవుని విశ్వాసిగా మనం జీవిస్తున్నాం కదా. ఈరోజు ఏ లెవెల్లో మన ఫెయిత్ ఉన్నది, ఏ లెవెల్లో మన ప్రేయర్ ఉన్నది, ఏ లెవెల్లో మన వాక్యం ఉన్నది అనేది ఈరోజు మనం పరిశీలించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ దుర్వ్యాపారమునకి తన కష్టపడి తండ్రి సంపాదించిన ఆస్తిని అంతటిని కూడా వ్యర్థపరచాడంట. చూడండి, ఆ విధంగా అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడ్డాడంట. ఇబ్బంది పడసాగాను. అండర్లైన్ చేసుకోండి. అక్కడ అక్కడ ఏం జరిగిందంట, ఆస్తంతా కూడా బయటికి తీసుకెళ్ళిపోయాడు. సమకూర్చుకొని బయటికి తీసుకెళ్ళి దూర దేశంలోకి వెళ్ళిపోయి దుర్వ్యాపారములకి, చెడు వ్యసనాలకు ఆ డబ్బును ఖర్చు పెట్టాడు. చెడు తలంపులకి, చెడు ఫ్రెండ్స్ కి ఆ యొక్క డబ్బంతా కూడా, ఆస్తంతా కూడా ఖర్చు పెట్టి తర్వాత ఏమైపోయిందండి, ఆ యొక్క ఆస్తి ఆ యొక్క తండ్రి సంపాదించి ఆ కొడుకు చేతిలో పెట్టిన ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయిందంట. అక్కడ ఆ దేశంలో ఏం జరిగిందంట, కరువు వచ్చిందంట. డబ్బు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నీ దగ్గరకు వస్తున్నారు. అందం ఉన్నప్పుడు నీ దగ్గరకు వస్తున్నారు ఫ్రెండ్స్. నీకు హోదా ఉన్నప్పుడు నీ దగ్గర ఫ్రెండ్స్ వస్తున్నారు. స్టేటస్ ఉన్నప్పుడు నీ దగ్గర ఫ్రెండ్స్ వస్తున్నారు. కానీ అన్ని పోయిన తర్వాత ఆ యొక్క చిన్న కుమారుని అందరూ వదిలిపెట్టిపోయారు. డబ్బు ఉన్నప్పుడు ఆ చిన్న కుమారుడు చుట్టూ తిరిగారు. కానీ డబ్బంతా పోయిన తర్వాత, ఆస్తంతా పోయిన తర్వాత ఆ యొక్క కుమారుని, ఆ ఫ్రెండ్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు ఈ లోక సంబంధంగా మరి దేవుని సన్నిధిలో ఒక పాట నేను రాశాను. మరి దేవుని సన్నిధిలో ఆ పాట ద్వారా దేవుడు నిత్యంగా ఈ లోకంలో మనకు ఆస్తులున్నా, అంతస్తులున్నా, మరి ఎలాంటివి ఉన్నా కూడా అవన్నీ కూడా కొద్ది వరకే. నా ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఆస్తులే పోయినా, అంతస్తులు పోయినా, లోకము వెలివేసిన, దరిద్రుడిగా నిలిచిన, ఆస్తులే పోయినా, అంతస్తులు పోయినా, లోకము వెలివేసిన, దరిద్రుడిగా మిగిలిన, ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదుగా, ఈ లోకంలో శాశ్వతమైనది ఏది లేదుగా. యేసయ్య చూపించు నీ ప్రేమ నాపై, నాపై చూపించు నీ ప్రేమ. యేసయ్య చూపించు నీ ప్రేమ నాపై, నాపై చూపించు నీ ప్రేమ. విడువనిది నీ ప్రేమ యేసయ్యా, మరువనిది నీ ప్రేమ యేసయ్యా, విడువనిది నీ ప్రేమ యేసయ్యా, మరువనిది నీ ప్రేమ యేసయ్యా. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అంత గొప్ప ప్రేమను వదిలిపెట్టి, ఆ తండ్రిని వదిలిపెట్టి, ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేద్దాం. యేసయ్య ప్రేమ విడువనిది, యేసయ్య ప్రేమ ఎడబాయనిది. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు నిజంగా ఎవరైనా మనల్ని వదిలిపెట్టొచ్చు, కానీ యేసయ్య మన చెయ్యి విడవనంటున్నాడు, ఎడబాయనంటున్నాడు. యేసయ్య నిత్యము మన చెయ్యి పెట్టుకొని అరచేతులు ఆయన చెక్కుకొని ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా అంత గొప్ప వాగ్దానం దేవుడు ఈరోజు క్యాలెండర్లో వాగ్దానం చూసారండి. నిజంగా నిబ్బరము కలిగి ధైర్యముగా నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా అంటే. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో మన దేవుడు మనకు ముందుగా ఉంటానంటున్నాడు. వాగ్దానం ఇస్తున్నాడు ఆ దేవుడు. కాబట్టి ఆ వాగ్దాన ప్రకారంగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ తండ్రిని వదిలిపెట్టి ఆస్తి అంతా కూడా సమకూర్చుకొని దూరదేశములకు వెళ్ళిపోయి ఆ యొక్క ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారమునకు ఖర్చు పెట్టాడంటండి. ఆ దేశంలో కరువు వచ్చిందంట. ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టారు. ఆస్తి అంతా అయిపోయింది, డబ్బులంతా అయిపోయింది. ఇబ్బంది పడసాగుడంట. హల్లెలూయా. ఇబ్బంది పడుతున్నాడంట. ఆలోచన చేద్దాం. తండ్రి దగ్గర సమృద్ధి అయిన ఆహారం ఉంది, తండ్రి దగ్గర సమృద్ధి అయిన ఆస్తి ఉంది, సమృద్ధి అయిన పనివారు ఉన్నారు, సమృద్ధి ఉన్నది ఆ ఇంట్లో. కానీ ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటండి. ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదర, when I was meditating this word of God, ఈ వాక్యాన్ని నేను ఎప్పుడైతే ధ్యానిస్తున్నానో నేను ఏడుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. నిజంగా తండ్రి చేయి మనం వదిలిపెడితే, ఈ రోజు ఒక బాబు, చిన్న బాబు ఉన్నాడండి. ఆ తండ్రి ఆ బాబు చేయి పట్టుకుంటాడు, ఆ తండ్రి ఆ బాబు చెయ్యి పట్టుకుంటాడు. వదిలిపెడితే ఆ బాబు ఏమైపోతాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ తండ్రి ఏం చేస్తాడండి, ఆ కుమారుడు చేయి బిగ్గరగా పట్టుకుంటాడు. పట్టుకోకపోతే ఆ కుమారుడు వెళ్ళిపోతాడు, పారిపోతాడు. ఆ చేయిని దులుపుకొని వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆ తండ్రి బాధ, వేదన వర్ణనాతీతం. నిజంగా దేవుని సన్నిధిలో ఆ యొక్క ప్రేమ గురించి ఈ రోజు బైబిల్ తెలియజేయాలంటే నిజంగా ఈ బైబిల్ పుస్తకం సరిపోదని, అంత గొప్ప ప్రేమ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. అక్కడ ఆ యొక్క కుమారుడు ఇబ్బంది పడిపోతున్నాడు అంటండి. ఆస్తి తెచ్చుకున్నాడు, కొద్ది దినాలలోనే ఆస్తి అంతా కూడా అయిపోయింది, డబ్బులు అయిపోయాయి, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మరి తనకున్న ఆరోగ్యం క్షీణించిపోతుంది, తినడానికి ఏది కూడా ఆ యొక్క ప్రాంతంలో లేదండి, ఆహారం లేదు, కరువు వచ్చేసింది. అక్కడ ఇబ్బంది పడసాగాడంట. ఆలోచన చేసాం. కష్టాలు, బాధలు, దేవుని వదిలిపెట్టిపోయాడు, వాక్యాన్ని వదిలిపెట్టిపోయాడు, ప్రార్థన వదిలిపెట్టిపోయాడు, ఇబ్బంది పడసాగాడంట. ఆలోచన చేసాం. నా ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. మన జీవితంలో ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఎన్ని ఇరుకులైనా ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండొచ్చు. నా ప్రియ సహోదరి సహోదర, నన్ను వెంబడించువాడు నా సిలువను ఎత్తుకొని వెంబడించమంటున్నాడు. హల్లెలూయా. ఆ సిలువను ఎత్తుకొని వెంబడించమని. ఈరోజు పాస్టర్ జయరాజు గారు మరణించారు. ఆ బాధ ప్రతిరోజు నాకు ఉంటుంది, కానీ ఆ బాధలలో నుంచి దేవుడు నాకు నెమ్మదిస్తాడండి. హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆయన పరలోక రాజ్యంలో సేఫ్ గా ఉన్నాడు. ఈరోజు మనమే డేంజర్ జోన్ లో ఉన్నాం. ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ఆ చిన్న కుమారుడు ఇబ్బంది పడసాగాడంట. వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరనంట. ఇక్కడ ఏముందండి, తండ్రి ఇంట్లో ఎంతమంది పనోళ్ళు ఉన్నారు ఆలోచన చేయండి. తండ్రి ఇంట ఎంతమంది పనోళ్ళు ఉన్నారు, ఎంత ఆహారం ఉన్నది, కానీ ఈ యొక్క కుమారుడు ఏం చేశాడు, ఒక్కని చెంత పనివాడిగా చేరాడంట. నిజంగా ఈ వాక్యాన్ని గత 2 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఎంతసేపు ఈ యొక్క ఇద్దరు కుమారుల గురించి మాట్లాడుతున్నా. ఇందులో వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇందులో ఉన్న మర్మం ఏంటి, ఇందులో ఉన్న ఆ యొక్క విషయం ఏంటి ప్రభు అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆలోచన, ఒక్కని చెంత చేరాడు. తండ్రి దగ్గరనేమో చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క కుమారుడు తప్పు చేయడం ద్వారా, ఆ ఇంటిని వదిలిపెట్టడం ద్వారా, దేవుని సహవాసం వదిలిపెట్టడం ద్వారా, దేవుని మందిరాన్ని వదిలిపెట్టడం ద్వారా, మంచి ఓడను వదిలిపెట్టడం ద్వారా ఇబ్బంది పడసాగాడు. ఒక్కని దగ్గర పని చేస్తాడు. ఇక్కడ నువ్వు లీడర్ లాగా ఉండాలి, తండ్రి ఇంటిలా ఒక వారసుడు లాగా ఉన్నావు, కానీ ఈ రోజు నువ్వు బయటికి పోవడం ద్వారా, దేవుని చెయ్యి వదిలిపెట్టడం ద్వారా, ఆ తండ్రి ప్రేమను వదిలిపెట్టడం ద్వారా ఈ రోజు ఆ యొక్క కుమారుడు నిజంగా ఒకని చెంత పనివాడిగా చేరాడంటండి. ఆలోచన చేద్దాం. ఈ యొక్క డిఫరెన్సియేషన్ చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని చెయ్యి వదిలిపెడితే ఎలాంటివి మనం ఫేస్ చేయాలనేది ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరులు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కింది వాక్యానికి వచ్చేద్దాం. ఆ దేశస్థులో ఒకని చెంత చేర, అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. తన పొలములోనికి ఒకని దగ్గర పని కుదుర్చాడంట, పనికి చేరాడంటండి. ఆ పని ఏంటిదంట, పందులు మేపే పని అంటండి. ఈ తండ్రి దగ్గరనే 100 మందో ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు, అంతమంది పనోళ్ళు ఉన్నారు. 3 పూటలు కడుపు నిండా ఆహారం తింటారు వాళ్ళు. కానీ ఇక్కడ కరువు కాలం వచ్చింది. ఎంతో ఆస్తిని తండ్రి చేతిలో పెట్టాడు, ఆస్తిని అంతా నాశనం చేసుకున్నాడు, ఆత్మీయ జీవితం అంతా పారేసుకున్నాడు. ఇక్కడ ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క కరువు కాలంలో ఒకరి దగ్గర పనికి చేరాడంట. ఆ పనికి చేరిన తర్వాత ఆ పని ఏంటో తెలుసా అండి,
పందులు మేపాలంట. ఆ పందులు మేపాలంటండి. ఆ పని ఏం పని? లోక సంబంధమైన ఉద్యోగాలు సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో పని కాదండి. ఒక పందులు మేపాలంట. బర్రెలను మేపడం వేరుంటదండి. ఆవులను మేపడం వేరుంటది. పందులను మేపాలంటే ఎంత భయంకరమైన పరిస్థితో ఆలోచన చేస్తాం. పందులు మేపితే ఆ యజమాని, పందుల యజమాని 3 పూటల తిండి పెడుతున్నాడండి. ఇక్కడ ఈ యొక్క తండ్రి తన యొక్క పనివారికి 3 పూటల సమృద్ధి అయిన ఆహారం పెడుతున్నాడు. ఇక్కడ ఈ పందులు మేపేవాడు. ఈ యజమాని, ఈ పందుల యజమాని 3 పూటల ఆహారము పెట్టలేక ఈ యొక్క కుమారుడు ఏం చేస్తున్నాడో చూడండి అక్కడ. పొలములోనికి వాని పంపెను. వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. ఆశపడ్డాడంట. 3 పూటలు కాదండి. ఒక్క పూట ఆహారం దొరికినా గూడా నిజంగా ఆ పందుల పొట్టు ఎవరైనా తింటారండి? ఆ పందుల పొట్టు తినడానికి ఇష్టపడరు. ఒక పూట ఆహారం దొరికితే చాల్లే. రోజుకు ఒక్క పూటైనా నాకు 3 పూటలకు ఒక పూట ఆహారం దొరికింది. ఆ పందుల పొట్టు ఎవరు తింటారని చెప్పి అసహించుకుంటారు. కానీ ఈ పందుల యజమాని 3 పూటలు కూడా ఆహారము ఆ కుమారుడికి పెట్టట్లేడండి. పనివానిగానే చూస్తున్నాడు. కానీ ఇక్కడ తండ్రి ఇంటిలో ఒక వారసుడుగా నిలబడ్డాడు. తండ్రి ఇంటిలో ఒక యజమానుడుగా ఉన్నాడు. ఆర్డర్ ఏస్తే 10 మంది పని వాళ్ళొస్తారు. ఆర్డర్ ఏస్తే డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫుడ్ వస్తది. ఆర్డర్ ఏస్తే ఐరన్ బట్టలు తయారై వస్తాయి. ఆర్డర్ ఏస్తే వాషింగ్ మెషిన్‌లో బట్టలన్నీ కూడా ఉతికేస్తారు. ఆ యొక్క ధన్యతను పోగొట్టుకున్నాడు ఆ కుమారుడు. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పందుల పొట్టు తినడానికి ఆశపడెను గాని అండర్‌లైన్ చేసుకోండి అక్కడ. 3 పూటల ఆహారం లేదు. పందుల పొట్టు తినాలని ఆకలవుతుంది. కనీసం ఈ పందుల పొట్టైనా తిందామని ఆశపడ్డాడు. కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదంట. తర్వాత ధ్యానం చేయండి. బైబిల్ ముందు పెట్టుకొని కాన్సంట్రేషన్‌గా ఈ అధ్యాయం అంతా ధ్యానం చేయండి. మాట్లాడతాడు దేవుడు. పందుల పొట్టు కూడా వేయలేదంట పందుల యజమాని. ఇక్కడ ఈ తండ్రిని అడగక ముందే ఆ యొక్క పనివారు ఆహారం సమృద్ధిగా తినేవారు. ఆశపడ్డాడు. పందుల పొట్టైన తిని కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు. కానీ అది కూడా కుదరలేదంటండి. అది కూడా వారి చేతికి ఇవ్వలేదంట. పొట్టు తినడానికి కూడా ఆ యజమాని అవకాశం ఇవ్వలేదంట. బయట పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచన చేయండి. ఈరోజు ఒక్క పూట ఆకలి కొంటున్న వానికి అన్నం పెట్టమంటే కూడా పెట్టలేని స్థితిలో ఉంటున్నారు. ఈరోజు ఆ పనివాడు, ఆ యొక్క జీతగాడు, ఒక తండ్రి ఇంట్లో ఒక వారసుడుగా ఉండాల్సిన వాడు ఈరోజు బయటికి వెళ్ళి పందుల పొట్టు తిని కడుపు నింపుకుందాం అనుకుంటున్నాడు. కానీ అది కూడా కుదరలేదంట. చూద్దాం, కిందకి వచ్చేద్దాం. ఇయ్యలేదు, వానికి ఏమి ఇయ్యలేదు. 15వ అధ్యాయం లూకాసు వార్త 17కి వద్దాం. అయితే హల్లెలూయా, అయితే బుద్ధి వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అయితే ఏమొచ్చిందంట అండి? బుద్ధి వచ్చిందంట. చప్పట్లు కొట్టండి. ఏమొచ్చిందంట? బుద్ధి వచ్చిందంట. పైన వాక్య భాగం అంతా ఏం సెలవిస్తుంది? అయ్యా, నా తండ్రి నా ఆస్తి నాకు పంచిపెట్టేసాయి. తండ్రి ఎంతో వేడుకొని ఉంటాడు, బాధపడి ఉంటాడు. తన కొడుకు మీద ప్రేమతో ఆస్తిని పంచిచ్చేశాడు. ఆస్తి అంతా సమకూర్చుకొని ఏం చేశాడు? దూరదేశం వెళ్ళిపోయాడు. తర్వాత దుర్వ్యాపారానికి అది ఖర్చు చేశాడు. తర్వాత కరువు వచ్చేసింది. ఆ కరువు రాగానే ఏం జరిగిందండి? అక్కడ ఒక పని దగ్గర చేరాడు. పందులు మేపే వాని దగ్గర చేరాడు. ఆకలి అవుతుంది. 3 పూటల ఆహారం, ఒక్క పూట కూడా వానికి ఆహారం లేదు. పందుల పొట్టు తిందామని ఆశపడ్డాడు. కానీ ఆ పందుల పొట్టు కూడా యజమాని ఇవ్వలేదంట. అప్పుడు ఆ చిన్న కుమారుడికి, తప్పిపోయిన కుమారుడికి, బుద్ధి వచ్చిన అందరూ తప్పిపోయిన కుమారుడు అంటున్నారు. కానీ నేనేమంటానంటే బుద్ధి వచ్చిన కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి వచ్చిన కుమారుడు, జ్ఞానము తెచ్చుకున్న కుమారుడు, రియలైజ్ అయిన కుమారుడు అని చెప్తాను. అందరూ తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్స్ అని చెప్పి అంటాడు. తప్పిపోయిన కుమారుడు కాదు, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. తెచ్చుకొని ఏం చేస్తే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి. వాడు నా తండ్రి యొద్ద, అండర్లైన్ చేసుకోండి, నా తండ్రి యొద్ద ఎంతో మంది, నా తండ్రి యొద్ద ఎంతో మంది, అండర్లైన్ చేసుకోండి. ఎంతమంది అంటే 100 మందా, 20 మందా, 30 మందా, 200? ఎంతో, తోకి దీర్ఘం ఉంది చూసారు అక్కడ. ఎంతో, ఎంతో కాదు, ఎంతో మంది, ఎంతో మంది అన్నమాట. లాట్ ఆఫ్ పీపుల్, ఎంతో మంది కూలివాండ్రకి అన్నము సమృద్ధి, సమృద్ధి అంటే చేసుకోండి, సమృద్ధిగా ఉన్నది. కానీ వీడికి పందుల పొట్టు తిందామని ఆశపడ్డా కూడా అది దొరకలేదంట. అప్పుడు బుద్ధి తెచ్చుకున్నాడు వాడు.
నా తండ్రి అంతగా బతిమలాడాడు ఆస్తిని తెచ్చుకుంటున్నప్పుడు. నా తండ్రి నా గురించి కన్నీరు విడిచాడు. నా తండ్రి నా గురించి బాధపడ్డాడు. వద్దు నాన్న, బయట ప్రపంచం బాగోలేదు కాబట్టి వెళ్ళకురా, నీ ఆస్తి నీదేరా, ఎక్కడికి పోదురా అని చెప్పాడు నా తండ్రి. కానీ తండ్రి మాటను విని, ఫ్రెండ్స్ మాటను విన్నాను, లోక సంబంధమైన లోకస్తుల మాటను విన్నాను. ఈరోజు నా ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయింది. అన్నీ ఉన్నప్పుడు అందరు నా దగ్గరకు వచ్చారు, అన్నీ పోయిన తర్వాత అందరు వెళ్ళిపోయారు. ఈరోజు నాకు ఆహారం లేదు. నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళకి సమృద్ధి, అబండంట ఆహారం దొరుకుతుంది. అక్కడ ఏమంటున్నాడు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అంటున్నాడండి. నిజంగా ఈ మాట వింటున్నప్పుడు నిజంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోవచ్చున్నాడంట. పంది పొట్టు తినైనా బ్రతుకుదాం అనుకున్నాడు, కానీ అది కూడా దొరకలేదంట. తన తండ్రి విలువ తెలుస్తున్నది. తన తండ్రి విడిచిన కన్నీరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తండ్రి బాధపడ్డది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన తండ్రి వేదన పడ్డది కుమారుడు జ్ఞాపకం చేసుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు, అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలివారు సమృద్ధి అయిన ఆహారం తింటున్నారు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నానండి. ఆలోచన, చచ్చిపోతున్నాడంట బయట. ఆకలి అంటే కడుపు ఆకలే కాదండి, మానసికంగా ఆకలి. శారీరక ఆకలి పక్కకు పెట్టండి, మానసికమైన ఆకలి, మానసికంగా వేదన, మానసిక బాధ, మానసికంగా కష్టము, బాధ, వేదన, కన్నీరు. చచ్చిపోవచ్చున్నాను, నా దేవుని వదిలిపెట్టొచ్చాను, చచ్చే స్థితిలోకి నేను వచ్చాను. వాక్యమును వదిలిపెట్టొచ్చాను, చచ్చే స్థితిలోకి నేను వచ్చాను. ప్రార్థన జీవితమును కోల్పోయాను, చచ్చే స్థితిలో ఉన్నాను. ఎవరు నాకు దిక్కు, నన్ను ఎవరు ఆదుకుంటారు అని చెప్పి తలంచుకొని తండ్రి ఆ యొక్క కుమారుడు ఏడుస్తున్నాడు. చూద్దాం 18కి వస్తాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అందరూ తప్పిపోయిన కుమారుడు అని చెప్పాను, ఒక ముద్ర వేసేశారు. తప్పిపోయిండు కరెక్టే, తర్వాత కింద వాక్యం అంతా చదివారండి. తప్పిపోయిన కుమారుడు బాగానే ఉంది, ఇంకంతే వెళ్ళిపోయాడా? ఆలోచన చేస్తాం. వాక్యము డీప్గా, వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ యొక్క తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసేది. ఈ వాక్య భాగాన్ని బట్టి దేవుడు నాకు ఒక పాట రాయమని చెప్పాడు. ఆ పాట పాడతాం. తండ్రికి కుమారులుండే ఒకడు తప్పిపోయెను, తండ్రికి కుమారులుండే ఒకడు తప్పిపోయెను, పాపము చేశాను తండ్రి క్షమని అడిగే, తండ్రి మనసు కరిగెను, హత్తుకొని ఏడ్చెను. పాపము చేశాను తండ్రి క్షమించమని అడిగే, తండ్రి మనసు కరిగెను, హత్తుకొని ఏడ్చెను. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మధురం, నీ ప్రేమ కన్నాను ఎవరి ప్రేమ గొప్పది కాదు, నీ ప్రేమ కన్నాను ఎవరి ప్రేమ గొప్పది కాదు. ప్రేమమూర్తివి, కరుణామూర్తివి, క్షమించావయ్యా, రక్షించావయ్యా. హల్లెలూయా. చూడండి, పరలోకమునకు నేను విరోధంగా చేశాను, పాపము చేశాను తండ్రి అని నేను వెళ్ళి నా తండ్రి దగ్గర నేను క్షమాపణ అడుగుతాను. బుద్ధి తెచ్చుకున్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కాదండి, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. ఈ టైటిల్ తప్పిపోయిన కుమారుడు కాదు, బుద్ధి తెచ్చుకున్న కుమారుడు. బుద్ధి తెచ్చుకొని విరోధంగా నీ ఎదుట పాపం ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అండర్లైన్ చేసుకోండి. నేను యోగ్యుడను కాను, ఎందుకంటే అంత పెద్ద తప్పు చేశాను, అంత పెద్ద పాపం చేశాను. పరలోకానికి విరోధంగా, తండ్రికి విరోధంగా, తండ్రికి ఆయాసంగా, తండ్రి ప్రేమను గుర్తించక ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. లోకానికి అట్రాక్ట్ అయిపోయాడు, రంగురంగుల కలర్ఫుల్ వరల్డ్కి అట్రాక్ట్ అయిపోయాడు, మొబైల్స్కి అట్రాక్ట్ అయిపోయాడు, చెడు స్నేహాలకు అట్రాక్ట్ అయిపోయాడు, మందుకు అట్రాక్ట్ అయిపోయాడు, గుట్కాలకు అట్రాక్ట్ అయిపోయాడు, సిగరెట్లకు అట్రాక్ట్ అయిపోయాడు. తర్వాత అన్ని కోల్పోయాడు, లగ్జరీగా బయటికి వెళ్ళిపోయాడు, అన్ని పోగొట్టుకొని
తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడుతున్నాడు. ఆలోచన చేయన ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క కుమారుడు చెప్తున్న, నేను పాపము చేసేది, ఇక మీదట నీ కుమారుడని అనిపించటకు యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుద్దును అనుకున్నాడంటండి. చెప్పట్లు కొట్టి హల్లెలూయా. చూడండి, ఇంటికి వారసుడు ఆ కుమారుడు, ఆ తండ్రి ఇంటికి వారసుడు. కానీ ఇక్కడ ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఈ కూలివానిగా నైనా నా తండ్రి ఇంట్లో ఒక కూలివానిగా, ఒక పనివానిగా నైనా నేను ఉండాలని చెప్పి లేచాడంట, ప్రయాణం చేయడం మొదలు పెట్టాడంట అండి. ఆలోచన చేయి నా ప్రియ సహోదరు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా మాట్లాడి మధ్యాహ్న కాల సమయంలో ఆలస్యం జరిగినా కూడా మరి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రవ్వా అని ఆ విధంగా తండ్రి యొద్దకు లేచి ప్రయాణం చేయడం మొదలు పెట్టాడంట. తప్పు తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టి లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా చూడండి, ఇది ఇంకొక భాగం. ఇక్కడ వరకు ఆ కుమారుడు వెళ్ళిపోయాడు, అంత వ్యాపారం అంతా నష్టపరుచుకున్నాడు, డబ్బంతా ఆస్తంతా కూడా నష్టపరుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆలోచన చేస్తాం, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ రిపెంట్ అయిపోతున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, జ్ఞానం తెచ్చుకున్నాడు, సిగ్గు తెచ్చుకున్నాడు. నేనేం పోగొట్టుకున్నానో అన్నది ఆ యొక్క కుమారుడు గ్రహిస్తున్నాడు. నేనేం పోగొట్టుకున్నాను అనేది హీ వాజ్ రియలైజింగ్. ఆలోచన చేస్తున్నాడు. అక్కడి నుంచి ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను నా తండ్రి దగ్గరికి ఒక పనివానిగా నేను తండ్రి దగ్గర ఉంటే సమృద్ధిగా 3 పూటల ఆహారం తెలిసి సంతోషంగా నేను ఉండగలుగుతాను. ఇంత డబ్బు, ఇంత ఆస్తి నేను బయటకు తెచ్చుకున్న నాకు సంతోషము లేదు. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప వాక్యము యేసు ప్రభు తన శిష్యులకి బోధ చేస్తున్నప్పుడు ఇంత షార్ట్ కట్లో చెప్పలేదు, చాలా విడమర్చి చెప్పాడేమనుకుంటున్నాను నేను. ఈరోజు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నాతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, యేసు ప్రభు కూడా తన శిష్యులకు ఆ విధంగానే మాట్లాడాడు. అంత హోల్ హార్టెడ్గా యేసు ప్రభు తన శిష్యులకు ఉపమానం చెప్తూ వచ్చాడు. ఆలోచన చేస్తాం ప్రియ సహోదరి సహోదరుడు. అక్కడ దూరము నుండి ఇక్కడ తండ్రి క్యారెక్టర్ మొదలైపోయింది. 20వ వచనం నుంచి వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడ్డాడు. అంటర్లేం చేసుకోండి, ఇంకా తండ్రి దూరంలో ఉన్నాడంటండి, దూర దేశంకి వెళ్ళిపోయాడంట కొడుకు. చాలా రోజులకు వస్తున్నాడో, నెలలకు వస్తున్నాడో, సంవత్సరాలకు వస్తున్నాడో మనకు తెలియదు. ఒక వ్యాపారం చేయడానికి డేస్ సరిపోదు కదండి, ఒక వ్యాపారం చేయడానికి డేస్ సరిపోదు, మంత్స్ కానీ ఇయర్స్ కానీ సరిపోతాయి. మరి ఆ దుర్వ్యాపారం ఆస్తి కొద్దిగా ఆస్తి కాదు కదండి, ఎంతో ఆస్తి సమకూర్చుకున్నాడు. ఆస్తి అంతా ఖర్చు అవడానికి టైం పడుతుంది. ఒక దుర్వ్యాపారంలో అది ఖర్చు పెట్టి నష్టపడడానికి కూడా చాలా డేస్ పడతాయి. చాలా దూరము నుండి వస్తున్నాడు ఆ కుమారుడు. ఆలోచన చేయి, ఆ తండ్రి ఆ కుమారుని వదిలిపెట్టలేదండి. ఆ తండ్రి ఆ కుమారుని వదిలిపెట్టలేదు. ప్రతి దినము కూడా ఆ కుమారుడు గురించి ఆలోచన చేస్తున్నాడు. ప్రతి దినం ఆ కుమారుడు గురించి కన్నీరు విడుస్తున్నాడు, ప్రార్థన. ప్రతి దినం ఆ కుమారుడు గురించి వేదన పడుతున్నాడు. అయ్యో నా కుమారుడు బయటికి వెళ్ళాడు, ఏ తొడేళ్ళు వచ్చి మింగుతాయో, ఏ తొడేళ్ళు వచ్చి మింగుతాయో, ఏ ఒక్క సాతాను వచ్చి ఎత్తుకపోతుందో, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని చెప్పి అపవాది ఎదురు చూస్తుంది. నా కుమారుడు ఈరోజు బయట ఉన్నాడే, ఈరోజు నా పరిస్థితి ఏంటి, నా కుమారుడి పరిస్థితి ఏంటి, ఆత్మీయ జీవితంలో వాడు పడిపోతే, వాడు నా దక్కకపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి ప్రతి నిత్యము ఆ కిటికీ దగ్గర ఆ యొక్క తండ్రి తన కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. ఆ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడంట. నా ప్రియ సహోదరి సహోదరుడు, దూరము నుండే తన కుమారుని గుర్తుపట్టాడండి. దూరము నుండే తన కుమారుణ్ణి గుర్తుపట్టాడంట తండ్రి. అంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తారంటారు చూడండి, అలా ఎదురు చూస్తున్నాడు తండ్రి. నా కుమారుడు ఏదో ఒక రోజు వస్తాడు అన్న నిరీక్షణ పెట్టుకున్నాడు ఆ తండ్రి. తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమను చూడండి. లోక సంబంధమైన తండ్రులు తన పిల్లల్ని ఎంత గారాభంగా పెంచుతున్నారు. మరి అంతకన్నా గొప్ప ప్రేమ మన పరలోకపు తండ్రి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాం. అంత గొప్ప ప్రేమ మన పరలోకపు తండ్రిది. దూరం నుండి తన కుమారుని గుర్తుపట్టాడు. చాలా రోజుల తర్వాత తిండి లేదు, తిప్పలు లేదు, పందుల పొట్టుతోనైనా కడుపు నింపుకుందామంటే అది కూడా ఇవ్వలేదు పందుల యజమాని. గడ్డం పెరుగుంటది, జుట్టు పెరుగుంటది, స్నానం ఉండకపోవచ్చు, చాలా నీచాతి నీచమైన పరిస్థితి, పాపమును అంటుకుని వస్తున్నాడు. ఆలోచన చేస్తాం, దూరము నుండి చూడండి 20వ వచనంలో, దూరము నుండి ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడ్డాడంట. తన కుమారుడి ఎడల కనికరపడ్డాడు. పిల్లల్ని మనం కొడతాం కదండి, కొట్టిన వెంటనే మనకి మనసులో ఎంత బాధ ఉంటుంది కదా. రాత్రులు కాగానే అయ్యో నా కుమారుని ఇలా కొట్టాను, నా కుమార్తెని ఇలా కొట్టానని చెప్పి రాత్రంతా బాధపడతాం. వాళ్ళ ఆ టైంలో మన కోపం తెప్పించినప్పుడు మనకి ఎంతో కోపం వస్తుంది. రాత్రి కాగానే తప్పకుండా ఏడుస్తాం, అయ్యో ఎంతగానో కొట్టామని చెప్పి ఎంతో బాధపడతాం. లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పగా ఉంటే పరలోకపు తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచన చేయండి. ప్రియ సహోదరి సహోదరు, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాతో బలంగా మాట్లాడాడు.
ఆ యొక్క కుమారుని దూరం నుండి గుర్తుపట్టాడంట. చూడండి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి, అండర్లైన్ చేసుకోండి, పరుగెత్తి అంటండి. తండ్రి ఆ పరిగెత్తే అనుభవంలోనే ఉన్నాడు. ఆ కుమారుడు ఎప్పుడు వస్తే నా కుమారుని నేను హత్తుకోవాలి, నా కుమారుని నేను ముద్దు పెట్టుకోవాలి, వాడు ఎంత తప్పు చేసినా పర్వాలేదు, నా కుమారుడు నాకు కావాలి, నా కుమారుడు సజీవంగా నా దగ్గరికి రావాలి, నా కుమారుడు బ్రతికి నా దగ్గరికి రావాలి, మన హృదయం ఎలా ఉన్నా, మన శరీరం ఎలా ఉన్నా, కంపు కొట్టిపోయినా, కుళ్ళు కొట్టిపోయినా కూడా, వాడు ఎంత పాపం చేసినా కూడా నా కుమారుడు నా దగ్గరికి వస్తే సేఫ్ గా ఉంటాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాడు. లైవ్ లో ఉన్నాడు, చప్పట్లు కొట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నిజంగా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతసేపు తప్పిపోయిన కుమారుడు అని అనుకుంటున్నాం, కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇందులో ఉన్న ఆత్మీయ మర్మాన్ని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆ విధంగా మెడ మీద పడి ముద్దు పెట్టుకొనినంట. తండ్రి ప్రేమ ఎలా ఉందో చూడండి. అంత పాపం చేసి వచ్చిన, అంత తప్పు చేసి వచ్చిన తండ్రి కష్టపడి ఆస్తిని సంపాదించి కుమారుని చేతిలో పెట్టి దాని దుర్వ్యాపారానికి నష్టం చేసి తిరిగి వచ్చినా కూడా, హల్లెలూయా, తిరిగి వచ్చినా కూడా తన తండ్రి అంట 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడంటండి. చప్పట్లు కొట్టి దేవుని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడంట. నా కుమారుడు ఏదో ఒక్క రోజు బుద్ధి తెచ్చుకొని నా దగ్గరకు వస్తాడు, నా తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని జ్ఞానము తెచ్చుకొని నా దగ్గరకు వస్తాడు. రానే వచ్చాడు ఆ కుమారుడు. ఆలోచన చేద్దాం, చూద్దాము ఆ వాక్య భాగం ద్వారా. అప్పుడు 21, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. తండ్రి దగ్గరకు వచ్చి రిపెంట్ అయ్యాడంట. తన తప్పును తెలుసుకున్నాడు. దేవుణ్ణి వదులుకొని నేను ఏం నష్టపోయాను, వాక్యం వదులుకొని నేను ఏం నష్టపోయాను, ప్రార్థన జీవితం వదులుకొని నేను ఏం నష్టపోయాను, నేను తెలుసుకున్నానయ్యా. నేను ఎలాంటి పాపం చేశానో నేను తెలుసుకున్నాను, ఎలాంటి చెడు సహవాసంలో ఉన్నాను నేను తెలుసుకున్నాను. పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు విరోధముగా నేను పాపం చేశాను, నన్ను క్షమించి, నేను యోగ్యుడను కాను, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, నేను యోగ్యుడను కాను, నాకు అర్హత లేదు తండ్రి అని చెప్పి తండ్రి దగ్గర రిపెంట్ అవుతున్నాడంట. ఆలోచన చేస్తాం నా ప్రియ సహోదరి, నిశ్చయంగా దేవుని యొక్క వాక్యం మనల్ని ఎంత బలపరుస్తుందో ఆలోచన చేయండి. ఆ విధంగా దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర తన పాపమును ఒప్పుకున్నాడు. 22కి వచ్చినప్పుడు, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుతామంటండి. చప్పట్లు కొట్టి దేవుని మైపరుచుకుందాం. తిరిగి తన పాపపు జీవితం అంతటిని కూడా వదిలిపెట్టుకున్నాడు, రిపెంట్ అయ్యాడు, దేవుని సన్నిధిలో క్షమించమని అడిగాడు, తన తండ్రి ప్రేమను తెలుసుకున్నాడు. ఈ లోక సంబంధమైన ప్రేమ కొద్ది వరకే అశాశ్వతమైనది, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఆ తండ్రి ప్రేమ శాశ్వతమైన ప్రేమని ఆ కుమారుడు తెలుసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఈ మాటలు అంటున్నాడు. ఆ తండ్రి ఏం చేశాడు, నువ్వు తప్పు చేసావని నిలగొట్టలేదు. వెళ్ళిన రోజు నుంచి కూడా ఆ యొక్క తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ కుమారుడి కోసం. చప్పట్లు కొట్టిన దేవుని మహిమపరచుకుంది. వెళ్ళిన రోజు నుంచి కూడా ఆ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ గొర్రె తప్పిపోకూడదు, ఆ కుమారుడు తప్పిపోకూడదు అయ్యా, ఆ కుమారుడు ఆత్మీయ జీవితంలో పడిపోకూడదు, చెడు మాటలు వినకూడదయ్యా, చెడు వ్యసనాలకు లోను కాకూడదయ్యా. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కుమారుని బలపరుస్తున్నామయ్యా, ఆ కుమారుడు పడిపోకూడదని ఆ సేవకురాలు తండ్రి మొరపెట్టుకుంటున్నారు. ఆలోచన చే ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రశస్త వస్త్రములు, తెల్లని వస్త్రములు ఆ కుమారుడికి ధరించాడు. ఆ పాత రోత పాపపు జీవితం అంతటిని కూడా తండ్రి ఆయన పాదాల దగ్గరికి వస్తే మన పాపం అంతటిని కూడా తీసివేసి ప్రశస్త వస్త్రములతో మనల్ని అలంకరిస్తాడంటండి. హల్లెలూయా. మంచి వస్త్రములతో, నూతనమైన వాక్యముతో, నూతనమైన జీవితాన్ని యేసయ్య మనకిస్తాడంట, తండ్రి మనకిస్తాడంట. మంచి ఉంగరముని అక్కడ చూడండి, ఆ కుమారుడికి మునుపటి కంటే ఎక్కువగా ఆ తండ్రి ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రి ప్రేమ ఎలాంటిది, ప్రశస్త వస్త్రములని, ఆ పాపం అంతటిని కూడా కడిగివేసి ప్రశస్త వస్త్రం, నూతన హృదయం, నూతన స్వభావము, నూతన ఆలోచన, నూతన తలంపులని ఆ యొక్క కుమారుడికి ఆ తండ్రి ఇచ్చాడంట. చూద్దాం ఆ వాక్యంని. ఆ విధంగా మరి చూడండి, ఈ నా కుమారుడు 24లో చూస్తున్నాం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను. చప్పట్లు కొట్టి దేవుని అండర్లైన్ చేసుకోండి ఆ వర్డ్ని. ఆ కుమారుడు చనిపోయి బ్రతికాడంట, పాపములో నుండి బయటకు వచ్చాడంట, శాపములో నుండి బయటకు వచ్చాడంట, లోకములో నుంచి బయటకు వచ్చాడంట, జిగటగల ఊబిలో నుండి బయటకు వచ్చాడంట, విగ్రహారాధనలో నుంచి బయటకు వచ్చాడంట, ఆ యొక్క భయంకరమైన నరకంలో నుండి ఆ కుమారుడు సురక్షితంగా బ్రతికి బయటకు వచ్చాడంట.
తన తప్పుని తెలుసుకున్నాడంట, రిపెంట్ అయ్యాడంట. పరలోకములకు నేను విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించు, నేను యోగ్యుడని కాను, క్షమించమని అడగటానికి కూడా యోగ్యుడని కాను అని చెప్పి ఆ యొక్క కుమారుడు తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. అవేమి కూడా తండ్రి క్షమించడానికి అక్కడ ఏమి కూడా సెలవియట్లేదు. వెంటనే ఆ కుమారుడిని చూడండి ఆ పాపం అంతా కూడా కడిగి వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా ఏది కూడా సరే రా ఓకే రా అని కూడా ఏమనలేదు ఆ తండ్రి. ప్రశస్త వస్త్రములు తన వారి పని వారికి చెప్పండి, టెంట్లు వేసేయండి రా, 100 మందిని పిలిచేయండి, ఊరంతా పిలిచేయండి, ప్రశస్త వస్త్రములు, ఉంగరములు, మంచి చెప్పులను, పాత చెప్పులని పాత జీవితంలో వదిలేసి కొత్త చెప్పులను తొడిగించండి ఆ కుమారుడికి. క్రొవ్విన ఏంటిదండి అక్కడ, క్రొవ్విన పశువుని వధించండి, తిని సంతోషించుతాము. ఒక కుమారుడు తప్పిపోయి వస్తే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉందో చూడండి. హల్లెలూయా. ఆ తండ్రి ఎంత సంతోషపడుతున్నాడో చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా వచ్చాడో మనం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి తప్పిపోయిన కుమారుడు గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు మన టాపిక్ దగ్గరికి పెద్ద కుమారుడి గుణం ఎలాంటిది అనే టాపిక్ దగ్గరికి మనం రావాలంటే ఈ చిన్న కుమారుడు దగ్గర నుంచి మనం రావాలి. ఈరోజు మన టాపిక్ పెద్ద కుమారుడు యొక్క గుణం ఎటువంటిది. ఇక్కడ చిన్న కుమారుడు మనకు తెలుసు, మొదటి వచనం నుంచి తప్పిపోయాడు, జ్ఞానం తెచ్చుకున్నాడు, తిరిగి తన తండ్రి దగ్గర క్షమాపణ అడిగాడు, తన తండ్రి ఏం చేస్తాడో మనకు తెలుసు. అలాగే చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు అని చెప్పి తండ్రి అక్కడ సువార్త చెప్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 25 నుంచి మనం చూద్దాం పెద్ద కుమారుడు గుణం ఎలాంటివో చూద్దాం. త్వరగా నేను ముగిస్తాను. మరి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. ఎక్కడున్నాడండి ఈ టైంకి? మరి ఆ కుమారుడు వచ్చాడు, ఆయన వస్త్రాలు ధరించారు, ఉంగరం ధరించారు, అంతా అయిపోతుంది, హంగామా అయిపోతుంది ఇంట్లో. ఈ కుమారుడు ఎక్కడున్నాడు? రోజు మరి తండ్రి దగ్గరనే ఉంటున్నాడు. ఈ కుమారుడు మరి తప్పిపోయాడు, జ్ఞానం తెచ్చుకుని వచ్చాడు. కానీ ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? ప్రతి రోజు కూడా తండ్రి దగ్గరనే ఉంటున్నాడు, ప్రతిరోజు తన తండ్రి పనులు చేస్తున్నాడు, మరి యథావిధిగా తన పనంతా కూడా కొనసాగిస్తున్నాడు. ఆలోచన చేద్దాము, మరి ఆ పెద్ద కుమారుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, తన తమ్ముడి ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ కింది వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఆ గుణం ఎలాంటిదో మనం బయటపడుతుంది చూద్దాం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విన్నాడంట. ఏం జరిగిందంట? నాట్యములు జరుగుతున్నాయంట, వాయిద్యాలు వాయిస్తున్నారంట, మంచి నాన్ వెజ్ వాసన వస్తుందంట, అంత హంగామా ఉంది. ఆ యొక్క తండ్రి ఇల్లు అంతా కూడా సంతోషంతో నింపబడింది. ఈ యొక్క కొడుకుకి ఆలోచన వచ్చింది, ఈ హంగామా ఎప్పుడు జరిగిందంటే చిన్న కుమారుడు ఉన్నప్పుడు జరిగిన హంగామా అండి ఇది. మరలా ఇదే యథావిధిగా జరుగుతుందంటే మరలా ఏదో వీడే వచ్చి ఉంటాడని చెప్పేసి ఆ పెద్ద కుమారుడు మనసులో ఎక్కడో ఒక దగ్గర ఉండొచ్చు. ఆ పొలం పని అయిపోయింది, తిరిగి తన ఇంటికి వస్తుంటే అక్కడ ఇల్లంతా కూడా మంచిగా చక్కగా అలంకరించబడ్డది. అన్ని టెంట్లు వేశారు, అన్ని హంగామా వాయిద్యాలు, సౌండ్లు, డీబీ బాక్సులు, ఆ బాక్సులు, ఈ బాక్సుల సౌండ్లు అన్ని కూడా అక్కడ వినిపిస్తున్నాయి. చూడండి ఇంకేం జరిగిందో. మరి అక్కడ చూసినట్లయితే మరి ఆ దాసుడు ఒక యజమాని చూసి దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడిగాడంట. ఆ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? దాసులలో ఒకరిని పిలిచి, ఒక పనివాడిని పిలిచి ఏంటిదంతా, ఈ హంగామా అంటే ఏంటిది, సౌండ్ ఏంటి, నాట్యాలు ఏంటి, వాయిద్యాలు ఏంటి అని చెప్పి ఆ యొక్క పనివాడిని పిలిచి అడిగితే ఆ పనివాడు ఏం చెప్తున్నాడో చూడండి. దాసులలో ఒకరిని పిలిచి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెనను. సురక్షితంగా అండర్లైన్ చేసుకోండి. ఒక దాసుని, ఒక పనివాడిని పిలిచాడు. ఆ పనివాడు పిలిచిన తర్వాత ఏంటి హంగామా అని చెప్పి అడిగినప్పుడు ఆ పనివాడు అంటే నీ తమ్ముడు సురక్షితముగా వచ్చినందుకు. సురక్షితంగా అంటే అర్థం ఏంటిదండి? చనిపోకుండా వచ్చాడు, సజీవంగా వచ్చాడు, బుద్ధి తెచ్చుకొని వచ్చాడు, జ్ఞానం తెచ్చుకొని వచ్చాడు, తండ్రి ప్రేమను తెలుసుకొని వచ్చాడు, వాక్యపు విలువను తెలుసుకొని వచ్చాడు, సేవకురాలు విలువను తెలుసుకొని వచ్చాడు, సేవకురాలు విలువను తెలుసుకొని వచ్చాడు, సంఘము విలువను తెలుసుకొని వచ్చాడు, పెద్దలు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకొని వచ్చాడు. సురక్షితముగా సేఫ్లీ హి కేమ్ టు హిస్ హౌస్. సురక్షితంగా తన తండ్రి ఇంటికి రావడం జరిగిందంట. ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు గ్రహించాలి. అక్కడ చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎంత ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. చూడండి, బలహీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనం బలపరుస్తున్నాడండి. ఆ విధంగా ఆ యొక్క తండ్రి చూడండి సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెనను. ఇక్కడ అసలు రూపం బయటపడుతుందండి. ఈ వాక్య భాగంలో పెద్ద కుమారుడు యొక్క
అసలు రూపం బయటపడుతుంది. ఆలోచన చేద్దాం. ఆ పెద్ద కుమారులో గుణం ఎలా ఉంది? చూడడానికి అందరూ పెద్ద కుమారుడు చాలా మంచోడు, తప్పిపోయినోడు, వేస్ట్ ఫెలో అని చెప్పి చాలా మంది క్రైస్తవులు అంటున్న వారు కూడా ఉంటున్నారు. కానీ పెద్ద కుమారుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడాలి. అంత సన్నివేశం జరిగింది. పెద్ద కుమారుడు పొలం అయిపోయింది, పని చేసుకొని వచ్చాడు. ఆ యొక్క నాట్యాలు వాయిద్యాలను చూశాడు. ఒక దాసుని, ఒక పనివాడిని పిలిచాడు. ఏంటి ఇదంతా అడిగినప్పుడు, నీ యొక్క తమ్ముడు సురక్షితంగా వచ్చాడు కాబట్టి మరి మీ తండ్రి క్రొవ్విన ఎద్దును వధించి ఒక ఫంక్షన్ చేస్తున్నాడని చెప్పాడు. తర్వాత ఏం జరిగిందో మనం ఇక్కడ చూద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో 28లో మనం చూద్దాము. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ నుంచి పెద్ద కుమారుని గుణం బయటపడుతుంది. పెద్ద కుమారుని గుణము బయటపడుతుంది. ఆత్మదేవుని యొక్క సన్నిధిలో నిత్యంగా మరి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క కుమారుడు నిత్యంగా మరి ఇక్కడ నుంచి పెద్ద కుమారుని యొక్క గుణం ఎలాంటిదో బయటపడుతుంది. చూడండి ఆ వాక్య భాగం 28లో చూసినట్టు, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయానంటండి. ఇక్కడ చిన్న కుమారుడేమో బుద్ధి తెచ్చుకొని లోపలికి వచ్చాడు. చిన్న కుమారుడు బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని తప్పిపోయి తిరిగి లోపలికి వచ్చాడు. ఈ పెద్ద కుమారుడు, ఇంట్లోనే ఉన్న కుమారుడు ఏమైపోయాడు? లోపలికి వెళ్ళనొల్లకపోయాడంటండి. కోపముతో, ఇందులో ఒక బ్యాడ్ లక్షణం ఆయనకున్నది. ఆ గుణం ఏంటిదంటే కోపం అంట. చూడండి, కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయానంట. ఇంగ్లీష్లో మనం ద ఓల్డర్ బ్రదర్ బికేమ్ యాంగ్రీ అండ్ రిఫ్యూజ్ టు గో ఇన్ సైడ్. కోపపడి ఇంట్లోకి వెళ్ళట్లేదంట. తండ్రి మనసు ఎలాంటిదండి? ప్రేమించే మనసు. మరి సొంత తమ్ముడే కదా, వాడు తప్పు చేశాడు, క్షమించాలి, నేను కూడా నా తండ్రి క్షమించాడు, నేనెంతటి వాడిని చెప్పి లోపలికి వెళ్ళాలి. వెళ్ళి, ఎందుకురా ఇట్లా చేశావు, నాన్న ఎంత బాధపడ్డాడు, నా తండ్రి ఎంత బాధపడ్డాడు, మన తండ్రి ఎంత బాధపడ్డాడు నువ్వు ఇలా చేసినందుకని బుజ్జగించి 2 మాటలు చెప్పి ఆ యొక్క తమ్ముడిని ప్రేమించాలి. కానీ ఇక్కడ ఒకలాంటి జెలస్ని మనం చూస్తున్నాం. ఆ యొక్క ఈర్ష్యను మనం చూస్తున్నాం. పెద్ద కుమారుడిలో కోపపడి లోపలికి వెళ్ళట్లేడంట. ఒక పరాయునిలాగా నిలబడ్డాడంట. అక్కడ చూస్తేనేమో కుమారుడు, చిన్న కుమారుడు పోయి బయటికి పోయాడు, లోపలికి వచ్చాడు. వీడు అంతవరకు ఇంట్లోనే ఉన్నాడు, అన్నీ తెలుసు వాడికి. మరలా ఏం చేస్తున్నాడు? ఇక్కడ బయట నిలబడ్డాడంట. ఒక పనివాడిగా నిలబడ్డాడంట. కోపంతో నింపబడ్డాడంట. ఆ క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. కోపంతో నింపబడ్డాడంట. లోపలికి వెళ్ళట్లేదంట. ఈరోజు అన్ని తప్పిపోయిన వారందరూ వస్తున్నారు. కానీ ఆలోచన చేద్దాము. ఈ కుమారుడు ఇంట్లోనే ఉండి అన్ని చేసుకుంటూ చేస్తూ ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు? ఒకలాంటి జెలస్ని పెంచుకున్నాడు తన తమ్ముని మీద. నా తమ్ముడు అంత తప్పు చేసొస్తే కూడా, వాడంత తప్పు చేసొస్తే కూడా మా తండ్రి క్షమిస్తాడని చెప్పి ఒక కోపముని పెంచుకున్నాడు. లోపలికి వెళ్ళట్లేడు, బయట నిలబడ్డాడు. కింది కోసం వాక్యంలోకి పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 28లో కింది లైన్లో చూడండి, కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. చెప్పండి, ఒకటి అండర్లైన్ చేసుకోండి. సెంటెన్స్ అంతా అండర్లైన్ చేసుకోండి. తండ్రి ఏం చేస్తున్నాడంట? తన యొక్క కుమారుడు రావట్లేడు, పెద్దోడు రావట్లేదు. చిన్నోడు పాపం పిలవకుండానే ఎదురు చూస్తాడు. తండ్రి పిలవకుండానే బుద్ధి తెచ్చుకున్నాడు, వచ్చేసాడు. నా తండ్రి ప్రేమ గొప్పదని తెలుసుకొని వచ్చేసాడు. అంత ఇంట్లోనే ఉన్నాడు ఆ పెద్ద కుమారుడు, కానీ తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయాడు. తమ్ముని గురించి తెలుసుకోలేకపోయాడు. తన ఉన్న ఆ యొక్క ప్లేస్ ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోయాడు. తన తండ్రి ఎంతగా కుమారుని ప్రేమించాడో తెలుసుకోలేకపోయాడు. కోపపడి లోపలికి వెళ్ళట్లేడు. తన తండ్రి అది చూసి ఏం చేస్తున్నట? లోపలికి రమ్మని బ్రతిమలాడుకుంటున్నాడంటండి. అక్కడ చిన్న కుమారుడు ఆస్తిని ఇవ్వమని చెప్పి అడుగుతున్నప్పుడు, ఆస్తి పోని కానీ నువ్వు బయటికి వెళ్ళొద్దని ఆ తండ్రి బ్రతిమలాడాడు. ఆ తండ్రి బతిలాడాడు, వద్దురా, లోకంలో పడిపోతావు, వద్దు అని చెప్పి ఆ తండ్రి చిన్న కుమారుని బతిలాడాడు. ఇక్కడ కూడా పెద్ద కుమారుని కూడా బతిమలాడుతున్నాడు. తండ్రికి ఎవరు కావాలి? చిన్నోడు కావాలి, పెద్దోడు కావాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకున్నాం. లైవ్ లో ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. తండ్రికి ఒకరు లేకుండా ఇంకొకడు కావాలని తండ్రి కోరుకోడు. తండ్రికి పెద్దవాడు కావాలి, చిన్నవాడు కావాలి. చిన్న కుమారుడు బయటకు వెళ్తుంటే తండ్రి వేడుకున్నాడు వెళ్ళొద్దని, బతిమలాడాడు వెళ్ళొద్దని. ఇక్కడ కూడా తన పెద్ద కుమారుడు లోపలికి రాకపోతే తండ్రి ఏం చేస్తున్నా? ఆ చిన్న కుమారుడు వచ్చిలే, వాడు ఉన్న ఒకటే లేకపోయిన ఒకటని తండ్రి వదిలిపెట్టలేదండి. అసలైన ఎవరు తెలుసా ఇక్కడ తప్పిపోయింది? మన పెద్దోడే. చిన్నోడు బుద్ధి తెచ్చుకొని వచ్చింది, మన పెద్దోడే తప్పిపోయింది ఇక్కడ. ఆలోచన చేద్దాం. తండ్రి పెద్దోడిని కూడా బతిమల, హీ వాజ్ ప్లీడింగ్. దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తాం. నా కుమారుడా రా, లోపలికి రా,
నీ కుమారుడు నీ తమ్ముడు తప్పు తెలుసుకొని లోపలికి వచ్చాడు, రిపెంట్ అయ్యి లోపలికి వచ్చాడు, బుద్ధి తెచ్చుకొని లోపలికి వచ్చాడు. నీవు కూడా బయటికి వెళ్తే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. లోపలికి రా, లోకం వైపు చూడకు, లోకంలో వెళ్ళాలని ఆశపడకు, బయటికి వెళ్ళిపోకు, కోపపడకు, ఈర్ష్యపడకు, బాధపడకు. నువ్వు లోపలికి రా. నీవు కూడా నాకు కావాలి, నీవు కావాలి, వాడు కావాలి అని చెప్పి ఆ తండ్రి కొడుకుని బతిమలాడుకుంటున్నాడు. వెళ్ళొద్దు, ఇంటిని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు, ఈ పరీక్షలను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు, వాక్యమును వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు, దేవుని వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు, ప్రార్థన జీవితం వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు. లోక సంబంధమైనది కొద్ది వరకే నీవు ఈ యొక్క ఇంటిలోనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ఇల్లు, దేవుని మినిస్ట్రీ, దేవుని మందిరము, దేవుని సహవాసము. ఆలోచన చేయి. తండ్రి బ్రతిమల ఆడుతున్నాడు. అక్కడ చూద్దాము. లోపలికి రమ్మని బతిమల ఆడుకొనెను. 29లో అందుకు అతడు తన తండ్రితో ఏమంటున్నాడు చూడండి. తన తండ్రితో ఏమంటున్నాడు, ఇదిగో, అండర్లైన్ చేసుకోండి, ఇదిగో. ఏమని పిలవాలైనా? తండ్రి అనాల. ఇదిగో ప్లేస్ లా తండ్రి. వాడికి ఎంత మర్యాద ఉందో ఇక్కడ చూడండి. ఇదిగో. ఇంట్లో తండ్రి ఇంట్లోనే ఉంటూ తండ్రి విలువను తెలుసుకోలేకపోయాడు, తండ్రి ప్రేమను తెలుసుకోలేకపోయాడు, తండ్రి పెద్ద కొడుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసుకోలేకపోయాడు. ఇదిగో అని కమాండింగ్ గా మాట్లాడుతున్నాడు. ఒక రిలేషన్ తెంపుకొని మాట్లాడుతున్నాడు. ఇదిగో, ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూనూ మీరలేదే. ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను మీరలేదే. మరి ఇన్ని రోజులు అడగలేదే ఈ మాట? ఇన్ని సంవత్సరాలు ఉన్నావు కదా, నీ చిన్న కొడుకు తప్పిపోయినప్పటి నుంచి ఉన్నావు కదా, ఎందుకు అడగలేదు ఈ మాట? ఈరోజు ఎందుకు అడుగుతున్నావు? నీ చిన్న కుమార్ని చూసి నీకు ఈర్ష. ఇన్ని రోజులు అడగలేదు, ఇన్ని రోజులు నేను సేవిస్తున్నాను కదా, నాకేమిచ్చావని చెప్పి నువ్వు నీ తండ్రిని అడిగావా? అడగలే. నీ తండ్రిని నువ్వు అడగలే. నీ చిన్న కుమారుడు, నీ తమ్ముడు వచ్చిన తర్వాత ఇన్నేళ్ళు నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞకు నేను విధేయత చూపానే, నీ మాటకు నేను లోబడ్డానే అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? కోపం, ఈర్ష, తట్టుకునే ఆ యొక్క హృదయం ఆయనలో మనం చూస్తున్నాం. గుణము మంచిగా లేదు. తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని వచ్చాడు, కానీ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉంటూ లోపల హృదయంలో ఈర్ష్యను పెంచుకున్నాడు. వాడు గాని వస్తే చూడు, మా నాన్నైనా మా తండ్రి అయినా కూడా వాని రాకుండా చేస్తానన్న హృదయ ఆలోచన పెట్టుకున్నాడేమో వాడు. ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ వాక్య భాగాన్ని. బ్రతిమలాడాడు ఆ యొక్క తండ్రితో అంటున్నాడు, ఇదిగో, ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. హల్లెలూయా. ఏందంటండి, ఇన్ని రోజులంట స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి ఒక్క మేక పిల్లను కూడా ఇయ్యలేదంట. ఎంత ఎంత ఆ ఆన్సర్ క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. తన తండ్రికి ఎంత విరోధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ బుద్ధి తెచ్చుకున్న కుమారుడు, నీకు పరలోకమునకు విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి నేను యోగ్యుడని కానంటున్నాడు చిన్న కుమారుడు. ఇక్కడ పెద్ద కుమారుడు యొక్క మాట తీరు ఎలా ఉందో చూడండి. ఇన్నేళ్ళు నీకు సేవ చేశాను, ఇన్నేళ్ళు నీ ఆజ్ఞకి నేను లోబడ్డాను, నా స్నేహితులతో సంతోషించడానికి, నా స్నేహితులతో తాగడానికి, నా స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి, పిచ్చి పనులు చేయడానికి ఒక్క మేక పిల్లనైనా, కొద్ది డబ్బైనా, ఒక మొబైల్ అయినా నాకు ఇచ్చావా అని ఆ తండ్రిని అడుగుతున్నాడు. ఎంత విరోధంగా మాట్లాడుతున్నాడు కదండి తండ్రికి. ఆ తండ్రి ఏం మాట్లాడతాడండి ఆ టైంలో? ఆ కుమారుడు అంత ఆయాసంగా మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రి ఏం మాట్లాడతాడు ఒకసారి ఆలోచన చేస్తాం. తండ్రి మనసు ఎలాంటిదో, తండ్రి కొడుకు విరోధంగా మన మీదకి వచ్చిన, తండ్రి మీదకి వచ్చిన చూడండి. అయినా నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లని, వాడు కూడా బయట ఎంజాయ్ చేయాలనుంది. పెద్ద కుమారుడు కూడా పోయి సంతోషంగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలనుంది, కానీ అందులోనే కిక్కిరిసిపోయాడు, ఇంట్లోనే కిక్కిరిసిపోయాడు, పొలం పనికి ఎడిక్ట్ అయిపోయాడు. బయటికి వెళ్ళాలనుంది కానీ అక్కడ జస్ట్ అట్లా యాక్షన్ చేస్తున్నాడు అన్నమాట. ఆలోచన చేద్దాం. చూద్దాం, కింది వాక్యానికి వస్తాం. సంతోషపడునట్లు నీవెన్నడూ నాకు ఒక మేక పిల్లని ఇయ్యలేదు. 30 చూద్దాం. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు, అండర్లైన్ చేసుకోండి, ఏం చేస్తున్నాడు? తమ్ముని మీద అబాండం వేస్తున్నాడు. చూడండి ఇక్కడ 15వ అధ్యాయం లూకాసు సువార్త వాక్య భాగం చూసినట్టయితే 14లో ఆ ఆస్తి దేనికి ఖర్చు పెట్టాడంట? దుర్వ్యాపారము. వ్యాపారం అంటే ఏంటిదండి? బిజినెస్. దుర్వ్యాపారము, చెడు బిజినెస్ కి ఆయన ఖర్చు పెట్టాడు. ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇక్కడ ఏమని తమ్ముని మీద ఏం చెప్తున్నాడు? ఇక్కడ వేశ్యలతో సాంగత్యము చేసిన వానికి నీవు క్రొవ్విన పశువుని వధించితివని చెప్తున్నాడు.
ఎన్నెన్ని సాకులు చెప్తున్నాడో చూడండి. తన తండ్రి మీద ఎంత ఆయాసం ఉందో, తన తమ్ముని మీద ఎంత ఆయాసం ఉందో. ఈ నీ కుమారుడు అంటున్నాడు. తమ్ముడు కాదండి ఈయనకి, తోబుట్టు కాదా? ఈ నీ కుమారుడు. తండ్రిని సంబోధించాలా? ఇదిగో నువ్వు ఇస్తావా ఇయ్యవా నాకు అంతే. నువ్వు చేస్తావా చేయవా వానితో పెళ్లి నాకు అంతే. ఈరోజు అమ్మాయిలు ఎలా ఉన్నారు? వానితో చేస్తావా లేవా నేను వస్తా అని చెప్పి. అబ్బాయిలు ఏమున్నారు? అలాగే ఉన్నారు. తల్లిదండ్రులకు విరోధంగా బ్రతుకుతున్న చాలా యవ్వన సహోదరి సోదరులను చూస్తున్నాం. ఆలోచన చేసాం. నా ప్రియ సహోదరు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, లాస్ట్కి వచ్చేసాం. మరి ఆ విధంగా వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు ప్రొవిన పశువును వధించిది అని చెప్పాను. 31 చూసినట్లయితే, అందుకతడు కుమారుడా. ఇక్కడ తండ్రిని ఏమంటున్నాడండి? తండ్రి అని సంబోధించచ్చు, ఇదిగో అంటున్నాడు. కానీ ఇక్కడ తండ్రి ఏమని పిలుస్తున్నాడు? కుమారుడా. ఇంత మంచి ప్రేమతో పిలుస్తున్నాడు చూడండి. తండ్రిని విరోధంగా మాట్లాడినా, ఆయాసంగా మాట్లాడినా, మర్యాద లేకుండా మాట్లాడినా కూడా, నా కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. హల్లెలూయా. నీవెల్లప్పుడు ఆల్ ద టైమ్ నువ్వు నాతో ఉన్నావు. చూడండి, నాతో ఉన్నావు, నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవే అంట. అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఎల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ కూడా నీవి. వాడేమో ఆస్తిని సమకూర్చుకొని వెళ్ళిపోయి నష్టం చేసుకొని తప్పు తెలుసుకొని వచ్చాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్క మేక పిల్లనైనాను నాకు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇవ్వలేదు అంటున్నాడు. కానీ ఇక్కడ తన తండ్రి ఏమంటాడు? ఒక్క మేక పిల్ల నా కొడుకు అడిగితే తన తండ్రి ఏమంటున్నాడు? నావన్నీ కూడా నీవంటున్నాడు. చప్పట్లు కొట్టండి. నావన్నీ కూడా నీవే నా కుమారుడా. ఒక్క మేక పిల్లని కొడుకు అడిగితే అన్నీ కూడా నీవే అని చెప్పి తండ్రి అంటున్నాడు. అంత గొప్ప ప్రేమ తండ్రి. ఆ తండ్రి ప్రేమను వదిలిపెట్టి, దేవుని ప్రేమను వదిలిపెట్టి, వాక్య లోతు మర్మాలు తెలుసుకొని వాటిని వదిలిపెట్టి, ప్రార్థన జీవితం వదిలిపెట్టి బయట ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారండి? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరంటుంది దేవుని యొక్క వాక్యం కదా. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆ ద్రాక్ష చెట్టుకు ఆ తీగలు అంటుకుంటేనే ఆ తీగలకు విలువ ఉంటుందండి. ఆ ద్రాక్ష గెలలకు విలువ ఉంటుంది, ఆ చెట్టుకు విలువ ఉంటుంది. తీగ వేరైపోతే ఏమవుతుందండి? తీగ ఎండిపోతుంది. తీగలన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఆ చెట్టు బలంగా ఉంటుంది, తీగలు బలంగా ఉంటాయి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటుంది దేవుని యొక్క వాక్యం. నావన్నీవి నీవే కుమారుడా, నువ్వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఆలోచన చేద్దాం. చనిపోయి తిరిగి వచ్చాడ్రా, సురక్షితంగా వచ్చాడ్రా. మనం సంతోషపడాలి. ఇది సంతోషపడే దినం, ఇది ఆనందపడే దినం ఇది. నువ్వెందుకు లోపలికి రాకుండా ఈ విధంగా బయట నిలబడ్డావు? నాకు నువ్వు కావాలి, ఆ తమ్ముడు కావాలి, ఇద్దరు నాకు కావాలి, ఇంటికి మీ ఇద్దరు వారసులు అని చెప్పి ఆ యొక్క తండ్రి కుమారులను వేడుకుంటున్నాడు. ఈరోజు మన తండ్రి అయిన యేసయ్య కూడా మనల్ని వేడుకుంటున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు కావాలి. మీరు నాకు తోడుగా ఉంటే, చూడండి, దేవుడు మనకు తోడుగా ఉంటే నిజంగా ప్రతి పరిస్థితులను మనం దాటుకోగలుగుతాం. మీరు నా బిడ్డలుగా ఉండాలంటున్నాడు. లోకం వైపు ఉండొద్దు, లోకపు స్నేహాలు వద్దంటున్నాడు దేవుడు. ఈరోజు తప్పిపోయిన కుమారుడు లోక స్నేహం ఆశపడ్డాడు, ఏమైపోయి వచ్చాడో చూసాం. ఆ గుణం ఎలాంటిదంటే పెద్ద కుమారుడు గుణము. ఆలోచన చేస్తాం. కుళ్ళుతో నింపబడ్డది ఆయన హృదయం. తండ్రికి విరోధంగా మాట్లాడుతున్నాడు, అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు, తండ్రిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కూడా బయట సంతోషించాలి, ఫ్రెండ్స్తో ఆనందించాలని ఉంది, కానీ బయటపడలేదు. తర్వాత బయటపడ్డాడు. ఒక తండ్రి మర్యాద లేదు. ఒక తోబుట్టు వచ్చాడు, అది తప్పు తెలుసుకొని వచ్చాడు, నా తమ్ముడు తప్పిపోయి వచ్చాడని చెప్పి ఆ తమ్ముడిని సర్ది చెప్పుకొని మంచిగా చూసుకోవాల్సింది పోయి, ఈయన కుమారుడు రాగానే నువ్వు ప్రొవ్విన పశువును వధిస్తావా? అంత తప్పు చేసి వచ్చాడు, వేషలతో సాంగత్యం చేసి వచ్చాడు, తప్పు చేసి వచ్చాడు, నీవు అలాంటి వాడిని ప్రేమిస్తావని చెప్పి తండ్రి మీద హరాష్ అవ్వడం మొదలు పెట్టాడు. కానీ తండ్రి అప్పటి కూడా తగ్గించుకొని ఆ కుమారుని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికొచ్చాడు, తప్పిపోయి దొరికాడు, కాబట్టి మనం అందరం సంతోషించాలి. నువ్వు లోపలికి రా అని చెప్పి ఆ కుమారుని బ్రతిమలాడాడు. ఈరోజు యేసయ్య కూడా మనం బ్రతిమలాడుతున్న సావాసంలోకి మీరు రండి, నా వాక్యాన్ని వినండి, నా ప్రార్థనలో మీరు ఏకీభవించండి, దేవుని ఆత్మచేత నింపబడండి, సంఘంలో వాడబడండి, ఒక సాధనంగా నిలబడండి. నేను మిమ్మల్ని వాడుకోబోతున్నాను. మొదటగా నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలన్నీ నేను ఇస్తాను అంటున్నాడు యేసయ్య. యేసయ్య ప్రేమను పొందుకుందామా? అందరం రెండు చేతుల ఆకాశం వైపు